ఉంటుంది ఆడపిల్లలు అంటేనే కేర్లెస్. ఎవ్రీడే అసలు మాకు గండం లాగానే ఉంది. నాన్న లేకపోతే హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపతి వ్లాగ్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా అక్క కొంచెం పని ఉందని వర్ణికి పోతున్నాము. మా ఊరు నుంచి వర్ణి దాకా మొత్తం రోడ్ నిండా ఇట్లా వడ్లు ఎండ పోసిర్రు. ఎండలు అయితే మస్తు ఘోరంగా కొడుతుంది. ఎంత ఎండ కొట్టినా కూడా మనం చేయాల్సిన పనులు ఆగవు కదా. మా ఇంట్లోనైతే ఏ వర్క్ ఉన్నా కూడా నేను మా అక్క ఇద్దరమే పోతాము. వర్ణికి అయితే వచ్చినాము. షాప్కి వెళ్తే షాప్ బంద్ ఉంది. అయితే ఇంకో ఈ బ్యాంగిల్ స్టోర్కి వచ్చినాము. మా అక్క ఏదో తీసుకుంటా అంటే పోయినాం. మళ్ళీ వచ్చేసరికి ఓపెన్ అయింది షాప్. అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మరి తాత తొందరగా చేశాడు కదా. మరి ఎట్లా? మేము షాప్కి వెళ్ళినాము. బోర్డ్స్ కావాలని అడిగినాము అంకుల్కి. అయితే అంకుల్ ఏదో చెప్పిండు, సంథింగ్ ప్లేట్స్ అది షేప్ చేయాలి ఇప్పుడే కాదు అని చెప్పిండు. మాకు కాదు అంకుల్, మేము మొత్తమే తీసేస్తున్నాము, అవి ఎప్పటియో బోర్డ్స్ మేము మొత్తమే తీసేస్తున్నాం అని చెప్పినా కూడా ఆ అంకుల్ కాదమ్మా అది ఇప్పుడు కాదని మాకు చెప్పిండు. అయితే మేము వెళ్ళిపోయినాం, మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. మరి ఇంటికి వెళ్ళి వాటి సైజెస్ చూసి చెప్పండి, కరెక్ట్ సైజు చెప్పండి, అవి నేను చేసి పెడతా, మళ్ళీ సాయంత్రం రండి సరే అని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి చెప్పిండు మేము ఫోన్ చేసి. దాని తర్వాత మళ్ళీ ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి అప్పుడు అతను వచ్చి అంతా చూసి మళ్ళీ ఒక పేపర్ పైన రాసిస్తే మళ్ళీ సాయంత్రం పోతే షాప్ అంకుల్కి చెప్తానే ఉన్నాము, కాదు అంకుల్ మొత్తం తీసేస్తాం, బోర్డుతో సహా తీసేస్తాం, కొత్త బోర్డులు పెట్టిస్తాం అంటే కూడా అదేనమ్మా అది ప్లేట్స్ కరెక్ట్ సైజు ఉంటే తీసుకోవాలి అనుకుంటున్నాడు. కాదు అంకుల్ మేము మొత్తమే తీసేస్తాము, ఆ బోర్డ్స్ ఇవ్వండి అంటే అట్లా కాదమ్మా సైజు ఉంటుంది అని ఈవినింగ్ పోయినాము. పోయిన తర్వాతకించి ఈ అంకుల్ మాకు ఎలక్ట్రీషియన్ అంకుల్ రాసిచ్చినాడు కదా, అది పోయి ఈ షాప్ అంకుల్కి చూపిస్తే ఒక్కొక్కటి చాలా రేట్ ఉంటుంది అని చెప్పిండు. తర్వాతకించి అతనితో మాట్లాడిన తర్వాతకించి ఇంకా ఈ అంకుల్ ఏమేం కావాలనో ఇచ్చిండు, మెయిన్ ఫిట్ చేసి ఇచ్చిండు. 4 బోర్డ్స్ తీసుకున్నాము, బల్బ్స్ వైర్ అన్నీ కొత్తవి వేపిద్దామని ఇంకా అన్నీ తీసుకున్నాము. ఇంకా వాళ్ళు ఫిట్ చేసేసరికి కొంచెం లేట్ అన్నీ అయిపోయినాక ఇంకా అంకుల్ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసినారు. దగ్గర 2000 దాకా అయినాయి. ఆడనే అయిపోయినాయి అన్ని పైసలు. లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే బెటరే కదా, ఎందుకంటే అన్నీ తెలుసుకోవచ్చు, ఏది ఎట్లా అని వేరే వాళ్ళని అడగకుండా మనమే తెలుసుకోవచ్చు. సో లైఫ్లో ఏది జరిగినా అంతా మన మంచి కోసమే, అంతా మనకి తగ్గట్టే జరుగుతుంది. మనకి ఏదో ఒకటి నేర్పించడానికే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది లైఫ్లో. నైట్ అయింది, ఇంకా స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ పెరుగు తీసుకున్నాం, హోమ్ మేడ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయినాం. మళ్ళీ బైక్ నడిపించేటప్పుడు అందరు విచిత్రంగా చూస్తారు కదా, కానీ మనం ఒకవేళ బైక్ పై నుంచి పడినామనుకో అప్పుడు ఎట్లా అంటారు, నీకు అవసరమా అమ్మాయి, నీకు అవసరమా అని అంటారు. ఖచ్చితంగా అట్లనే అంటారు. బైక్ డ్రైవ్ చేయాలని చాలామంది కోరుకుంటుంది, అది కొంతమందికి నెరవేరుతుంది, కొంతమందికి డ్రీమ్ లాగానే మిగిలిపోతుంది. కానీ మా విషయానికి వచ్చేసరికి అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఆ రెస్పాన్సిబిలిటీసే జీవిత పాఠాలు. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూసి వాళ్ళ అమ్మాయిలతో అమ్మాయి ఇట్లా నడిపిస్తుంది బండి అని అంటారు. అప్పుడు వచ్చే ఆ సంతోషం కన్నా బాధనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ అరే నీ బిడ్డ చూడరా ఇట్లా బండి నడిపిస్తుందిరా అని చెప్పుకొని ప్రౌడ్గా ఫీల్ కావడానికి మా నాన్న లేరు. మా నాన్న ఉన్నప్పుడు మా ఇంట్లో బోర్డ్స్ పెట్టించారు. మేము చిన్న ఉన్నప్పుడు మాకేం తెలియదు, ఆ టైంలో పెట్టించారు. సో అవి ఇప్పుడు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి నేను మా చెల్లె మొన్న నైట్ పోయి మొత్తం ఒక బండి అంతా తిరిగి వచ్చినాం. వీటిని తీసుకొచ్చినాం. ఇవన్నీ 1 2 3 4 బోర్డ్స్, ఇవన్నీ బోర్డ్స్ అన్నీ తీసుకొచ్చినాం. సో ఇవన్నీ బోర్డ్స్ తీసుకోవడానికి ఎంత కష్టమైందంటే మాకు బైక్ లేదు మా దగ్గర. సో బైక్ అడిగి చేసి అందరికి అడిగి 1 డే మార్నింగ్ నుంచి బైక్ అడిగితే అది ఈవినింగ్ దొరికింది. ఈవినింగ్ బైక్ తీసుకొని పోయి తీసుకొచ్చినాము.
పైకి ఎందుకనంటే మా ఊరికి ఆటోస్ ఫెసిలిటీస్ లేవు, బస్ ఫెసిలిటీ కూడా లేదు. పోతే బస్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంతే. వేరే వాళ్ళ బండి అడిగి తీసుకొని ఇవన్నీ సామాన్లు మా చెల్లె నేను పోయి నైట్ అయింది, ఈవినింగ్ టైం అట్లా పోతే నైట్ అయింది తీసుకొచ్చేసరికి. అప్పుడు ఆ టైంలో మా నాన్న గుర్తుకొచ్చింది. ఎంత గుర్తుకొచ్చిందంటే ఆయన అప్పుడు మాకు అసలు కష్టమేం తెలియదు. ఆయన పోయిన తర్వాత ఇవన్నీ తీసుకురావాలంటే అడగడం చెయ్యడం ఏం తేవాలి అసలు వీటి గురించి మాకు ఏమీ తెలియదు. ఎట్లా తేవాలా ఏం తేవాలా ఏడేం పెట్టాలా అనేది మాకు ఏమీ తెలియదు. కానీ ఆయన ఉన్నప్పుడు అన్నీ చేస్తుండే. నిజంగా నాన్న మాత్రం లేకపోతే లైఫ్లో చాలా కష్టాలు పడతారు. మేమైతే చాలా ఫేస్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా బండి అడిగి మార్నింగ్ నుంచి అడితే ఈవినింగ్ దొరుకుతుంది. అదే మా నాన్న ఉంటే ఎవరిదో ఒక బండి తీసుకొని సప్పని తీసుకొచ్చి ఇప్పటి వరకు మా ఇంట్లో ఫిట్టింగ్ కూడా అయిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా 2 డేస్ నుంచి కనీసం మా ఇంట్లో ఫిట్టింగ్ కూడా అవుతలేదు. వాళ్ళకి అడిగి వీళ్ళకి అడిగి కొంచెం చెయ్యండి, అది చేయండి, ఇది చేయండి అనుకుంటా ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా ఇప్పటికీ కూడా ఎవరు రావట్లేదు. మనీ ఇచ్చి చేయించుకుంటామన్నా కూడా ఎవరు రావట్లేదు. అట్లుంటుంది, కేర్లెస్ ఉంటుంది. ఆడపిల్లలు అంటేనే కేర్లెస్. ఇక్కడ కాదు ఎక్కడైనా సరే. కానీ నిజంగా ఫ్యామిలీలో మాత్రం మంచోడో చెడ్డోడో ఎట్లాంటోడో కానీ ఏదున్నా సరే నాన్ననే. నాన్న ప్లేస్ ఎవ్వరికి కూడా ఉండదు. నాన్న లేకపోతే ఇప్పుడు మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటే ఎవ్రీడే అసలు మాకు గండం లాగానే ఉంది. ఇవన్నీ తీసుకురావాలంటే ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది మాకు అట్లాంటి సిచ్యువేషన్. బట్ మేము ఎవ్రీడే మా చెల్లెలు నేను ఎవ్రీడే ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాం ఏదో ఒక వర్క్లో. మా నాన్న తోడు ఉంటే మాత్రం ఈ కష్టాలు మాకు ఏం ఉండకపోతుండే, ఏం కాకపోతుండే. బట్ ప్రతి విషయంలో ఎవ్రీడే మేము కష్టపడుతున్నాం. మాకు అసలు చేయుతనిచ్చే చేతే లేదు. అసలు నిజంగా ఎప్పుడైతే ఒక మనిషిని కోల్పోతామో ఆయన వాల్యూ తెలుస్తుంది. మేము కోల్పోయిన తర్వాత మాకు ఎవ్రీడే నరకంగానే ఉంది. ప్రతి పనిలో మా నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాన్న లేకపోతే అసలు అదే నిజంగా చెప్తున్నాను. నిన్నటి నుంచి నిద్ర కూడా పడుతుంది. అస్సలు నిద్ర కూడా పడతలేదు. పని గురించి నానంటే ఈ పాటికి అయిపోతుంది. ఎన్ని పనులన్నీ అయిపోతుంది, అన్ని పనులు అయిపోతుంది. ఎంత కష్టం అవుతుంది నెక్స్ట్ ఒక కరెంట్ పని చేయడానికి.